నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కార్మికులకు కట్టుబట్టలు కూడా పోయే. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా చర్చల పేరుతో విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పుదామంటూ ఎమ్మిగనూరు పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 13వ రోజు సందర్భంగా కార్మికులు వినూత్నంగా నడుముకు ఆకుల కొమ్మలు కట్టుకుని నిరసన చేపట్టారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు క్లాబ్ ఆటో డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఎఫ్పిఎఫ్ లాంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా విధులు నిర్వర్తిస్తూ మున్సిపాలిటీ విధులలో మరణించినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలి. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్తో పాటు గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క సదుపాయాలు కల్పించాలని చెప్పి దాదాపు 21 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి గత 11 రోజుల నుంచి కూడా విజ్ఞప్తి చేసినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఇవాళ 12వ రోజు ఎమ్మెల్యేలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి ముట్టడిలు, ఇలాంటి కేసులు, ఇలాంటి లాఠీ దెబ్బలు మాకు కొత్త కాదు. ఈరోజు సాయంకాలం పిలిపిస్తున్నటువంటి చర్చలకు 4 గంటలకు ఆ చర్చలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే న్యాయమైన సమస్యలు కాబట్టి ఆ వైపును మీరు పరిష్కరించి కార్మికులకు సంక్రాంతి కానుక అందించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి గోరి కొడతాం. మేము గొంతమ్మ కొడుకు కాదు. 2019 ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అధికారంలోకి వస్తే ప్రతి కాంప్లైంట్ కూడా రెగ్యులర్ చేసినటువంటి మీ యొక్క హామీని అమలు చేయండి అని చెప్పేకే దాదాపు 12 రోజులు పట్టిందంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది పారిశుద్ధ కార్మికులు మొత్తం కూడా రగిలిపోయి ఉప్పెన మాదిరిలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంకాలం చర్చలను సఫలం చేయాలని చెప్పి ఆ చర్చల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కూర్చుని ఆ చర్చలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, ఏఐటిసి తాలూకా సహాయ కార్యదర్శి.